హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, కల్కి మూవీ నాగాశ్విన్ గారు తీసినందుకు రాజమౌళికి ఫ్యూచర్ లో ఎఫెక్ట్ పడుతుందా? సో దీని గురించి అయితే కొద్దిగా డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుద్ది. ఫస్ట్ మీకు ఒకటి చెప్తా. ఒక వరల్డ్ ఉంది మనకి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ఉంది అని అనుకోండి. రామాయణం ఇంతవరకు తెలుగులో ఎవరు తీయలేరు. అంటే పాతకాలంలో మన బాలకృష్ణ గారు వారి టైంలో తీసారు, కానీ జస్ట్ ఇప్పుడు సపోజ్ ఇట్లా రామాయణం ఉన్నా అనుకో, అదే రామాయణాన్ని ఓంరాత్ తెరపైకి ఎక్కించాడు. కాకపోతే అది ఆడియన్స్ నచ్చలే. ఉన్నది ఉన్నట్టు తీయకుండా తనకి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటా పోయిండు. దీనికన్నా ఫస్ట్ తీసిన రామాయణం ఏదైతే ఉందో, సో బాలకృష్ణ గారిది, సో ఆ రామాయణం కంటే ఇది అస్సలు వరస్ట్గా ఉంది. అది ఉన్నది ఉన్నట్టుగా తీయడానికి ట్రై చేసారు. ఆ కాలంలో ఆ టెక్నాలజీని వాడి ట్రై చేసిండు. సో ఇక్కడ 500 కోట్ల బడ్జెట్ అంతా మిస్యూజ్ చేసిండు ఓంరాత్ అయితే. సో అట్లా అని చెప్పేసి ఆడియన్స్ మెచ్చుకోలేదు. చిన్న ఇప్పుడు ఒక వరల్డ్ ఉన్నా అనుకో, దాన్ని ఒక తెలిసిన కథని మనం తీస్తే అది ఉన్నది ఉన్నట్టుగా రాకుండా పర్వాలేదు. దాంట్లో చేంజెస్ కాకూడదు. ఆ కథలో చేంజెస్ కాకూడదు. ఈ పాత్ర మళ్ళీ ఇక్కడికి వస్తుందని అది చేంజెస్ కాకూడదు. ఒకవేళ చేంజెస్ వస్తే అది కల్కిలా ఉండాలి. అంటే అంత బాగుండాలి, మనకు కన్విన్స్ కావాలి అక్కడ ఇట్లానే ఉండేదేమో అని చెప్పేసి. సో అట్లా అయితే ఆ మూవీ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు నాగాశ్విన్ గారు ఏం చేసిందంటే, ఫస్ట్ ఒకటి చెప్తా మీకు. ఉత్తర కడుపులో అయితే అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వదులుతాడుగా. మనకి నేను విన్నది యూట్యూబ్లో చూసా. జస్ట్ మహాభారతాన్ని ఇప్పటి వరకు చదవలేదు. జస్ట్ ఫ్యాక్ట్స్ చూసుకుంటా పోతుంటే అయితే ఫేస్ ఆఫ్ పడుద్ది అన్నమాట అర్జునుడికి అండ్ అశ్వత్థామకి. వీళ్ళిద్దరు బ్రహ్మాస్త్రాన్ని వేసుకున్నప్పుడు వెనక్కి తీసుకోమని వేదవ్యాసుడు సజెస్ట్ చేస్తాడు. సో అర్జునుడికి అన్ని విద్యలు వచ్చు కాబట్టి, ఇది కూడా వచ్చు కాబట్టి వెనక్కి తీసుకుంటాడు. అశ్వత్థామకి రాదు, వెనక్కి తీసుకోవడం రాదు. దాన్ని అమలు చేయడం వచ్చు, కానీ ఆ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం రాకపోతే వేదవ్యాసుడు వచ్చి, మీరు ఇట్లా వేస్తే విశ్వం మొత్తం అంతమైపోతుంది ఈ 2 బ్రహ్మాస్త్రాల కలయిక ద్వారా అని చెప్పేసి అంటే, అప్పుడు అశ్వత్థామ ఏం చేస్తారు, ఉత్తర కడుపులోకి వేస్తారు. కానీ అక్కడ అట్లా చూపెట్టలేదు. యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత పాండవులు అంతం కావాలని చెప్పేసి ఉత్తర కడపలకు వేసినట్టు చూపించారు. సో ఎందుకు అక్కడ మనం కన్విన్స్ అయినాం. ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన ఈ ఫ్యాక్ట్, కానీ మనం ఎక్కడ చూడలేదు, అందుకనే కన్విన్స్ అయినాం. చాలా మంది ఆడియన్స్కి తెలియదు. సో అట్లా కన్విన్స్ చేసేళ్ళు. ఇంకొకటి క్యారెక్టరైజేషన్. ఇప్పుడు క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉన్నారో, ఇప్పుడు ఇదే సీన్ని రేపు మహాభారతం మనకు రాజమౌళి గారు తీస్తానని చెప్పిళ్ళు, 10 parts అని చెప్పిళ్ళు. అంటే ఆయన అనౌన్స్ రూమర్స్ అనమాట. ఈ 10 parts లో ఈ సీన్ వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని మార్చి మనం ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి ఆయనే ఇట్లా ఫేస్ ఆఫ్ పెట్టి నేను చెప్పిన సీన్ని మొత్తం రీక్రియేట్ చేశారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో అట్లా చేసిన తర్వాత ఆడియన్స్ కన్విన్స్ కారు. ఎందుకంటే మొన్న మహాభారతంలో కల్కిలో ఇట్లా చూపెట్టారు అండ్ ఇక్కడ ఇట్లా చూపెట్టారు, ఎవరు నమ్మాలో తెలియదు. కాకపోతే తన మీద కొద్దిగా బ్యాడ్ ఇంప్రెషన్స్ వస్తాయి ఆ మూవీ మీద. దీనికి ఏమి ఎఫెక్ట్ పడ్డది కల్కికి, దానికి డౌట్స్ అప్పుడు రేజ్ అయితే అప్పుడు మనం రియల్ స్టోరీని తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఇంకొకటి ఏంటంటే క్యారెక్టరైజేషన్. ఇప్పుడు కన్నడ క్యారెక్టరైజేషన్ ఎట్లా ప్రభాస్కి ఇస్తారని రాజమౌళి గారు చెప్పారు. రేపు అర్జునుడి క్యారెక్టర్ ఉంటుంది. అర్జునుడి క్యారెక్టర్ ఎవరికి చేయడానికి ట్రై చేస్తారు? నాగేశ్వన్ అంటే విజయ్ దేవరకొండకి ఇచ్చిండు. ఇప్పుడు మరి రాజమౌళి గారికి ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే రాకపోతే వాళ్ళు అక్కడ కన్విన్స్ కారు. ఎందుకంటే ఒకవేళ అర్జున్ రోల్కి విజయ్ దేవరకొండ న్యాయం చేస్తారని నాగాశ్విన్ గారు నమ్మి ఆ రోల్ ఇచ్చారు. దానికి విజయ్ దేవరకొండ న్యాయం చేసిండు అనుకున్నాం. అంటే ఈ part 1 గురించి చెప్పట్లేదు, part 2 గురించి చెప్తున్నా. ఒకవేళ న్యాయం చేసిండు అని అనుకున్నాం. ఇప్పుడు రాజమౌళి గారు ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇచ్చారు అనుకో, మనం కన్విన్స్ కాలేము. అక్కడ ఆ లుక్స్ కానీ ఏది కానీ ఎవ్రీథింగ్ కానీ కన్విన్స్ కాలేము. సో రాజమౌళి గారికి ఫ్యూచర్లో దీని మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది మాత్రం పక్కా చెప్పగలుగుతా. విజేంద్ర ప్రసాద్ గారు అయితే ఖచ్చితంగా రాస్తారు ఆ కథని, చాలా బాగా రాస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ స్టోరీ రైటింగ్ కానీ రాజమౌళి గారి నరేటింగ్ కానీ వేరే లెవెల్ ఉంటుంది. సో అట్లా ఎఫెక్ట్ పడకూడదు అని అంటే సేమ్ క్యారెక్టర్స్ని తీసుకొచ్చి ప్లే చేయాలన్నమాట. తన మైండ్లో ఉన్న విజువల్స్ని స్క్రీన్ పైకి తేవడానికి ఆ బడ్జెట్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కూడా సరిపోదని రాజమౌళి గారు చెప్పారు. సో అది నాగాశ్విన్ గారు చేసి చూపించారు నిజంగా పర్ఫెక్ట్ గా. కల్కి మూవీలో బిగ్ హైలైట్ ఏదన్నా ఉన్నదంటే, అంత హైప్ వచ్చిందని అంటే, ఇంత ఫేమ్ రావడానికి కారణం ఏదన్నా ఉన్నదా అంటే మహాభారతం. అది జస్ట్ మహాభారతం ఉన్నదని కాదు, దాన్ని చూపించిండు. అది చూపించి నిజంగా మహాభారతం జరిగితే ఇక్కడనే ఇలానే ఉంటుందేమో అన్నట్టుగా చూపెట్టాడు. ముఖ్యంగా 3D చేసి బిగ్ ప్లస్ చేసాడు మూవీకి అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.